వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. ధనస్సు రాశి వారిపై శని భగవానుడి వక్రదృష్టి ప్రభావం ఉన్నప్పుడు ఆ జాతకుల జీవితాలలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఏ ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలను మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, ధనుసు రాశి వారిపై శని భగవానుడి వక్రదృష్టి ప్రభావం ఉన్నప్పుడు వారి జీవితాలలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, వివరించండి గురువుగారు. ఖచ్చితంగా అండి. ధనుస్సు రాశి, ఈ ధనుస్సు రాశి వారికి ఏంటంటే కనుక గత కొంతకాలంగా ఎన్నో రకాల సమస్యలు రావటం, గత కొంతకాలంగా అయితే కనుక వీరు పడనటువంటి ఇబ్బందులు, జాబులో వెసులుబాటు లేకుండా ఉన్న జాబును అలా స్టెబుల్గా చేసుకుంటూ వెళ్తూ జాబ్ మానేస్తే ఏమవుతుందో, మళ్ళీ దొరుకుతుందో లేదో అనేటువంటి పరిస్థితులకు ఏరిపోతూ ఉందన్నమాట. కాకపోతే వీళ్ళ అదృష్టం ఏంటంటే ఉన్న పళంగా ఉన్న జాబ్ ఉంటూనే వేరే ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా పోయినా వీరికి నమ్మకమైన జాబ్ అయితే ఉన్న పళంగా అక్కడే ఉంటుంది జాబు. వారికి ఈ శని భగవాన్ అశుభ దృష్టి కూడా కొంచెం ఎక్కువగానే పడుతుందండి. శని భగవాన్ అశుభ దృష్టే కాకుండా ఆగస్టు 12వ తారీఖున ఏర్పడినటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం ఒక ఛాయ అయితే, ఇలా జూలై 27వ తారీఖున వక్ర దృష్టిలో మారేటువంటి శని భగవానుడు డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా దీని యొక్క ఇబ్బందులు అనేవి, దీని యొక్క ప్రభావితం అనేది ఈ ధనుసు రాశి వారి పైన కూడా ఉంటుంది. బంధుమిత్రుల్లోనే తగాదలు అవ్వటం, కొట్లాట్లు అవ్వటం, అర్థం చేసుకోలేకపోవటం, వీరు చేసే పని చాలా వరకు అర్థం కాదు. ఎందుకంటే వీరు ఏం చేస్తున్నారు, ఏం చెందుతున్నారు సగం మాత్రమే చెప్తారు బయటికి. ఎదుటి వారికి మంచి చేసినా కూడా సగం మాత్రమే చెప్పుకుంటారు, పూర్తిగా చెప్పుకునే పరిస్థితి ఉండదు. వీరు ఏంటంటే ఏదైనా చేశారు చెందారంటే కనుక వీరు ఏదైనా సరే ఎదుటి వారికి ఉపయోగపడేది మాత్రమే చేయగలుగుతారు. అలాంటి వారికి శని భగవాన్ అశుభ దృష్టి ఎలా ఉంటుందంటే కనుక పాత మిత్రుల్ని, పాత బంధువుల్ని కలపడం, పాత శత్రువులను కూడా అదే విధంగా కలపడం లాంటివి చేస్తుంటారు. అనుకున్న పనులు ముందుకు వెళ్ళలేకపోవటం, అలానే ఎక్కువగా స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఈ 5 మాసాలు కూడా ఎక్కువ స్ట్రెస్ అవుతూ లాంటివి ఉంటుంటారు. వారేంటంటే కనుక ఖచ్చితంగా పరిహార నిమిత్తంగా అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. అలానే ఆరోగ్య సమస్య అయితే వీరికి కొంచెము ఆస్తమా లాంటిది కానీ, స్టమక్ అంటే బ్లడ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేలా కనపడుతున్నాయి. కాబట్టి బ్లడ్ క్వాలిటీ తగ్గడం కానీ, దాంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటి సమస్య అయితే వీరికి వచ్చింది. ఎక్కడైనా డబ్బులు ఇచ్చి ఉంటే కనుక ఆ డబ్బులు వచ్చేటువంటి ఆలోచన ఉండదు. కాబట్టి ఎక్కడైనా వీరు అప్పు తెచ్చిన దగ్గర అయితే మాత్రం ఖచ్చితంగా వారు ఇబ్బంది పెట్టేటువంటి దానికైతే కనబడుతుంది. అలానే ఎవరినైతే వీళ్ళు నమ్ముతారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీరిపైన చేయి పెట్టేస్తారు, మోసం చేస్తారు. కాబట్టి వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరేంటంటే మామూలుగా అయితే ఎవరిని నమ్మరు. నమ్మిన వ్యక్తులు మాత్రము ఖచ్చితంగా చేయిస్తారు. ఇంకోటి హ్యాండ్ ఇవ్వటమే కాకుండా ఇంకా వీరిని భంగపరచాలి, రోడ్డు మీద పడేయాలని కూడా చూస్తారు. అవన్నీ తట్టుకోలేక ఉన్న పలంగా ఏదైతే పోయిందో అంతవరకు పోయితే బాగుంటారు బాబు అనేటువంటి దానికి నమస్కారం పెట్టి వస్తారన్నమాట. అదే ధనుసు రాశి. ఎందుకంటే ఏది కూడా చేతుల్లో తెచ్చుకోరు వీళ్ళు, తెచ్చుకోవాలని చూడరు. అలా పరిస్థితి వస్తే ఎంత విలువైందని అక్కడ వదిలిపెట్టేసి వస్తారు. అది వీళ్ళ తత్వం. కాబట్టి అది జాబుల వెసులుబాటు అయితే కొంత కనపడుతుంది. కాకపోతే ఆగస్టు నుంచి చూసుకున్నట్టయితే కనుక అక్టోబర్ మాసం నుంచి వీరికి ఏదైనా జాబుల వెసులుబాటు కానీ, కొత్త రకమైన జాబులు కానీ, ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, గుర్తింపు రావడం కానీ జరుగుతుంది. ఈ 2-3 మాసాలు అయితే మాత్రము వీరు కొంచెము ఈ పరిహారాలు కూడా చేసుకుంటూ ఉండాలి. జాబు కొత్తగా వీరు వస్తేనే మానుకోవాలి. లేకపోతే జాబ్ మానుకుని కొత్త జాబుల కోసం ప్రయత్నం చేయకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఇక పెళ్లి చేసుకోవాలనుకున్న వారికి అయితే ఈ సంవత్సరం ఆగమని చెప్తా. లవ్ మ్యారేజ్ వీరికి సెట్ అవ్వదు, అరేంజ్ మ్యారేజే చేసుకోవాలి. అది కూడా ఈ 2026 సంవత్సరం నవంబర్ తర్వాతనే వీరు ఏదైనా పెళ్లి ఆలోచన పెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా వారికి ఇబ్బందులు అవుతాయి, గొడవలు అవుతాయి. అవి కొట్లాటై రోడ్డు మీద పడేదానికి, కోర్టుకు వరకు వెళ్ళేదానికి కూడా ఆస్కారం ఎక్కువ కనపడుతూ ఉంది. కాబట్టి కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వారికి కూడా కనీసం నవంబర్ వరకు ఆగాలి. నవంబర్ 17వ తారీఖు వరకు ఆగాలి. అలానే ఈ ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా పరిహారాలు కూడా కొన్ని చేసుకోవాల్సి వస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే కనుక నల్ల మినుములు, నల్ల నువ్వులు, బ్రౌన్ శనగలు, దీంతోపాటు బియ్యము, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, ఇవన్నీ కూడా పావుకిలో చప్పున తీసుకొని అవి నవగ్రహాలపైన అభిషేకం చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఎక్కడైనా లక్ష్మీ అమ్మవారు కానీ, గాయత్రి అమ్మవారు కానీ, లలిత అమ్మవారు కానీ, దుర్గమ్మవారు కానీ ఉంటే కనుక కుంకుమర్చన చేయించుకొని ప్రతి వారంలో అవసరం, ప్రతి మాసంకి ఒకసారి ఆ కుంకుమను ప్రతినిత్యం కూడా ధరించుకుంటూ ఉంటే వీరిపైన గండాలు కూడా తప్పుతూ ఉంటాయి. ఎదుటివారు దండెత్తి వచ్చేదానికి, వీరిపైన ఆ శత్రుత్వం తగ్గేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. వీరికి బంధుమిత్రుల్లో కూడా శత్రువులు ఎక్కువ ఉంటారు. ఎవరికైతే వనరులు అవసరమో వీరి దగ్గర నుంచి పనులు చేయించుకొని వారందరూ కూడా రోడ్డు మీద పడేస్తూ ఉంటారన్నమాట. అది గ్రహించి కూడా మళ్ళీ చేస్తూ ఉంటారు.
కాబట్టి వీరేంటంటే వీరి జీవితం, వీరి లైఫ్ స్టైల్ కొంచెం స్టెబుల్‌గా ఉంటది. వీరిపైన శని భగవానుడు 5 మాసాలు ఇబ్బంది పెట్టేదానికి వస్తున్నాడు కాబట్టి, కొంచెం ప్రికాషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాల్సిందే. అలానే ప్రతినిత్యం కూడా వీరు ఎక్కువగా బెల్లం తినటం మంచిది. ఏదో ఒక ఫుడ్‌లో బెల్లం ఎక్కువ తింటూ ఉండాలి. అలానే కందిపప్పు గాని, ఉలవలు కానీ కొంచెం ఎక్కువగా తింటూ ఉండాలి ప్రతినిత్యం కూడా. ఇలా చేస్తే కొంచెము ఆ గ్రహాలు శాంతింపజేసేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. అలానే వీరికి ఈ కుంకుమార్చన కూడా పెట్టుకుంటూ ఎవరికైనా ఇద్దరికి, ముగ్గురికి ఏదైనా ఒక మాసంలో శనివారం రోజున గాని, మంగళవారం రోజున గాని బట్టలు దానం చేయాలి. ఇప్పుడు గుళ్ళ దగ్గర ఆలయాల వద్దన అడుక్కునేవారు ఉంటారు పెద్దవారు. వారికి ఏదైనా బట్టలు, పట్టు వస్త్రాలే అవసరం లేదు. ఏదో ఒక రకమైన బట్టలు కొత్తయి దానం చేసుకుంటూ ఉండాలి. అలానే వీరికి పితృదోష కూడా ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఈ పితృదోషాలు పోయేదానికి మనం ఆవాలుంటాయి. ఈ ఆవాలు, తెల్ల ఆవాలుంటాయి. తెల్ల ఆవాలు ఒక 50 గ్రాములు, నల్ల నువ్వులు ఒక 50 గ్రాములు తీసుకొని 2 కలగలుపుకొని ప్రతినిత్యం కూడా ఒక టీ స్పూన్ సుమారుగా 2 కలిపి తల చుట్టూతా దిష్టి తీసి పొదలగొండ చెట్లలో గాని, పారేడు నీటిలో గాని, రోడ్డుకి ఇరువైపులు గాని వేసుకుంటూ ఉండాలి. ఈ 5 మాసాలు కూడా చేసుకుంటూ ఉండాలి. దీనితో పాటు ఇవన్నీ కూడా చేసుకుంటూ స్నానం చేసే నీటిలో ప్రతినిత్యం కూడా కర్పూరం కానీ, ఉప్పు కానీ, లవంగా గాని, ఇలాచీలు కానీ ఏదో ఒకటి వేసుకొని స్నానం ఆచరిస్తూ ఉండాలి. నరదిష్టి, నరఘోష కూడా కొంచెం తగ్గుతుంది. ఆ కోపము, చిరాకు కూడా కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే శని భగవానుడు రాగానే వీరికి అనుకున్న పనులన్నీ ముందుకు వెళ్లకుండా విఘ్నాలు పడుతూ ఉంటాయన్నమాట. దాంతో వీరు చికాకు పడుతూ ఉంటారు. అవన్నీ తగ్గేదానికి ఇప్పుడు చెప్పినట్టు పరిహారాలన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఇవన్నీ కూడా కాకుండా ఎవరో వచ్చి దండెత్తేస్తున్నారు, నాకు సంబంధం లేదంటే ఇరికిచ్చేస్తున్నారు, ఇంకా ఏదో అయిపోతుంది, నేను మిగిలించుకోలేకపోతున్నా, జాబులో వెసులుబాటు లేదు, ఇంట్లో ఈగల మొత్తం బయట పలకలి మొత్తం ఉంది, అసలు నాకేం అర్థం కావట్లేదండి, ఎడిపోతుంది జీవితం అనుకున్న వారికి అయితే కనుక ఖచ్చితంగా ఒకటి చెప్పొచ్చు. వీరి మంచితనానికి కానీ, వీరి చైతన్యానికి కానీ, వీరి చాకచక్యానికి కానీ, వీరి యొక్క అభిమానానికి కానీ ఎదుటివారు ఏదైనా వీరిపైన కూడా దండెత్తేసి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ మందు పెట్టడం లాంటివి చేసుండొచ్చు. అలాంటి సిమ్టమ్ ఏమైనా కనిపించింది అంటే గనక ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి ఉన్నటువంటి సమస్యకి పరిష్కారం అయితే గనక చూపించొచ్చు. అది కూడా ఏందంటే వారికి ఆకలి అవ్వకపోవటం, నిద్ర పట్టకపోవటం, మాటి మాటి కోపం రావటం, అందరూ దూరం అవ్వటము, ఏ పని అనుకుని ముందుకెళ్ళలేకపోవటం, ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తే ఖచ్చితంగా అది గ్రహాల నుంచో, రాసుల నుంచో, దశల నుంచో, గోచారమో కాదు. అది వీరి పైన ఎవరో ఏదో చేపిస్తే దాని వలన అవుతుందది. కాబట్టి సంప్రదిస్తే పరిష్కార మార్గం కూడా చూపియొచ్చు. ఓకే. ధనుస్సు రాశి వారు ఈ శని భగవానుడి వక్రదృష్టి ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలనే విషయాలను చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు.